అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. శత్రువులు మిత్రులు అవడమా చాలా కష్టమే. శత్రువులు ఎప్పుడు కూడా శత్రువులుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడైన ప్రభు మనుషుల యొక్క హృదయాలను మార్చగలిగినవాడు, ఆలోచనలను తలంపులను మార్చగలిగినవాడు. గనుకనే అంటున్నాడు, నీ ప్రవర్తన నాకు ఇష్టమైతే, అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, ఆయన వాక్యాన్ని అనుసరించడం ప్రారంభించి ఆయన మన మేలు కొరకు రాసినటువంటి లేఖనాలకు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు వాక్యం సెలవిస్తుంది, మన శత్రువులను ఆయన మిత్రులుగా మారుస్తా అంట. కాలువలో ప్రవహించే నీటిని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మనం ఒక డ్యామ్ కానీ ఒక చెరువు కానీ అక్కడ నుండి పారేటువంటి నీళ్లను పొలాల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడ రైతులు ఏం చేస్తారంటే వచ్చే నీటి కాలువల్ని అడ్డేసి ఆ కాలువలో నీటిని మరొక పొలంలోకి తీసుకెళ్తారు. అక్కడ వద్దనుకుంటే అక్కడ ఆపి అదే నీటిని మరొక పొలంలోకి తీసుకుని వెళ్ళగలరు. ఏ పొలంలో కావాలంటే ఆ పొలంలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి వీలవుతుంది. అలాగనే సృష్టికర్త అనే దేవుడు ఆయన హృదయాలను మార్చగలని వాడు, మనసులను మార్చగలిగిన వాడు. ఆయన అనుకుంటే మీ శత్రువులను మిత్రులుగా చేయగలడు. శత్రువులు ఉన్నారు, నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు, నాకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అందరు నా గురించే ఈ ఆలోచన పక్కన పెట్టి, దేవా నా శత్రువులను క్షమిస్తున్నాను, నా విరోధుల కొరకు ప్రార్థించమన్నావు, నన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమన్నావు, ప్రార్థిస్తున్నాను ప్రభు అని మత్తయి సువార్త 5:40-45 వరకు, మార్కు సువార్త 11:25 మీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు. 23వ కీర్తనలో భక్తుడు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనపు బలను సిద్ధపరచదువు. ఎవరి ఎదుట? శత్రువుల ఎదుట. సహజంగా మిత్రులు మనల్ని ఆహ్వానిస్తారు, మిత్రులు మనకు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు, మిత్రులు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్త ప్రకారం జీవించాలని మీరు నిర్ణయించుకుంటే, ఎవరైతే శత్రువులుగా ఉండి మిమ్మల్ని బాధించి వేధించి రకరకాలుగా మీకు నెగిటివ్గా మాట్లాడుతూ మిమ్మల్ని హింసించి ఇబ్బంది పెట్టేవారు ఉంటారే, వారే మీకు మిత్రులుగా మారి మీ పట్ల ప్రేమను కనపరిచి మీకు సహాయం చేసేవారుగా మారబోతున్నారు. మార్చగలిగిన వాడు దేవుడు. కనుక దేవునికి ఇష్టంగా జీవించండి, వారిని క్షమించండి. ఎప్పుడైతే మన శత్రువులను క్షమించి ప్రార్థిస్తామో మన శత్రువులను సహా మిత్రులుగా మార్చగలిగిన దేవుని దయ, దేవుని కృప మీ మీదకి వస్తుంది. దేవుని కటాక్షం వచ్చినప్పుడు యోసేపుకు శత్రువులుగా ఉన్న వాళ్లే మిత్రులుగా మార్చబడ్డారు. పాత నిబంధనలో రాహాబు ఆ దేశ సైనికులు వారిని వెతుకుతూ వచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తే రాహాబు. ఆమె పట్టివచ్చు, కానీ యెహోషువ కాలేబులనే వారిని దాచి సైనికులు దొరకకుండా ఆ విషయంలో వారికి సహాయపడి ఎంతో మేలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. శత్రువే, కానీ మిత్రులుగా ప్రవర్తించేలా దేవుడు చేశాడు. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు, ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు, ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. వాగ్దాన విల్చిన వాడు, నా మనసు నెరిగిన వాడు, నన్ను పిలచిన వాడు, నమ్మదగిన వాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. శత్రువులు మిత్రులుగా మారాలంటే మన ప్రవర్తన మారాలంటున్నాడు. మన ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన నోటి మాటలు, మన కంటి చూపు, మన వినికిడి, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఈ విషయాలు ఒకసారి రియలైజ్ చేసుకుని సరిగా ఉన్నామా లేదా, వాక్య ప్రకారం ఉన్నామా లేదా అని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన మన శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. మీ పైన విషపు చూపు చూసేటువంటి వారు మీకు కీడు కలగాలని, మీకు నష్టం కలగాలని బాధించాలనుకున్నారే, వారి మనసులు మార్చి వారికి మీ మీద కటాక్షం పుట్టిస్తాంట. సో కీడు చేయాలనుకున్నవాడు కీడు చేయలేడు, నష్టపరచాలనుకున్న నష్టపరచలేడు, దుఃఖపరచాలనుకున్నాడు దుఃఖపరచలేడు. ఆ నెగటివ్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయి, మీకు సమాధానం కలుగుతుంది. వారు కూడా మిమ్మల్ని స్నేహితులుగా చూసే రోజు రాబోతుంది. ఎస్, మారని అత్త కోడలు
మామ అల్లుళ్ళు ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారా? ఇంట్లో భార్యాభర్తలే శత్రువులుగా ఉన్నారా? అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వమా? సంఘంలో సంఘ పెద్దల మధ్యలో శత్రుత్వమా? మరి సేవకుల మధ్యలో? ఇదంతా దేవుని చిత్తానికి లోబడినప్పుడు వస్తాయి. ఆయన చిత్తానికి మనం లోబడి మన ప్రవర్తన మార్చుకుంటే శత్రుత్వాన్ని తొలగించి స్నేహాన్ని దేవుడు కలుగజేస్తాడు. మన శత్రువులను మిత్రులుగా మార్చగల దేవుని శైలిలో మన ప్రవర్తన మార్చుకుందాం. దేవునికి ఇష్టంగా జీవిద్దాం. మీ శత్రువులు ఎదుట ఆయన మీకు భోజన బలను సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, అయా అనుదినము నీ కృపావార్త కొరకు ఎదురు చూస్తూ నీ శైలిలో ప్రార్థిస్తున్న నీ ఆత్మీయులైన నీ బిడ్డలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ఎవరైతే వారికి శత్రువులుగా ఉండి కీడు చేయాలని, నష్టపరచాలని, అవమానపరుస్తూ, గేలి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము క్షమిస్తున్నాం నాయన. మాకు కీడు చేసిన వారిని, మా శత్రువులను మేము క్షమించినప్పుడు మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు. మా శత్రువులు ఎదుట భోజనపు బలను సిద్ధపరుస్తున్నారు. అట్టి స్థితి వీరందరికీ దయచేయండి. వీరి శత్రువులు మిత్రులుగా మారుదురుగాక. అయ్యా, మా ప్రవర్తన మీకు ఇష్టంగా మారుడుగాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, నీకు ఇష్టంగా ప్రవర్తించే కృప, సహాయం వీరందరికీ అనుగ్రహించి మీ శత్రువులను మిత్రులుగా మార్చి మీ చిత్తమయ్యలు నెరవేర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వంతరించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.